జాతరకు సంబంధించి మంత్రి బస్టాండ్ ప్రాంగణంలో ఆర్యవైశ్య సంఘం వ్యక్తులు అందరూ కలిసి కమ్యూనిటీ నుంచి ఈరోజు అన్నదాన మహోత్సవం జరుపుతున్నారు. మరి ప్రతిసారి మేడారం జాతరలో ఈ మంత్రి ఆర్యవైశ్య కమిటీ నుంచి అన్నదానం కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి, ఎంతో వైభవంగా జరిపిస్తూనే ఉంటారు. మరి ఈ కార్యక్రమానికి ఈరోజు మంత్రి శ్రీధర్ బాబు గారు వచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేశారు. మరి ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు మంత్రి ఆర్టీసీ ప్రాంగణంలో జరుగుతున్న అన్నదాన కార్యక్రమాలు, వాటి విశేషాలు. జై వాసవి, జై జై వాసవి. ఎల్ఎంకి వంశీ గారి ఆధ్వర్యంలో ఉన్న కమిటీ మెంబర్లందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారు ఈ రోజు నుండి 3 రోజుల వరకు అన్నదానం ఏర్పాటు చేసినందుకు ఆదివాసీ సంఘం సభ్యులందరికీ పేరు పేరున ఆ వాసవి మాత తరఫున ప్రతి ఒక్క సభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆర్టీసీ సిబ్బంది తరఫున అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ. ఈరోజు మేడారం జాతరకు బయలుదేరుతున్న భక్తులందరికీ మరి ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో మరి అన్నదాన కార్యక్రమం ఎంతో వైభవంగా జరుగుతుంది. దీనికి గెస్ట్ ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు ఇప్పుడు ఇక్కడికి రాబోతున్నారు. ఎంతో అత్యంత వైభవంగా జరుగుతున్న అన్నదాన కార్యక్రమం మంత్రి శ్రీధర్ బాబు గారితో మరి ప్రముఖులు అందరూ ఆర్యవైశ్య సంఘం మంత్రి అందరూ కలిసి ఎంతో వైభవంగా జరుపుతున్నారు. మరి ఈ వేడుకలు మీరు చూస్తూనే ఉంటారు. జై కాంగ్రెస్, చంద్రబాబు గారు నాయకత్వం. అధ్యక్షులు వంశీ గారికి ఆర్టీసీ సిబ్బంది అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. భక్తులార్థం ఆర్టీసీ బస్టాండ్లో మా వైశ్య సంఘం తరఫున ఆర్యవైశ్య సంఘం తరఫున సంవత్సరక జాతరకు పోయే భక్తులకు మరియు ఆర్టీసీ సిబ్బందికి మంచి భోజనము అన్ని వసతులు ఏర్పాటు చేస్తున్నాము. అది తీసుకుంటున్నారు. ఇక్కడ దయతో ప్రతి సంవత్సరం ఏ కార్యవర్గం ఉన్నా ఎవరున్నా ఈ యొక్క కార్యక్రమం సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించిన ఈ 3 రోజుల కార్యక్రమానికి అన్నదానం ప్రతి సంవత్సరం మేము పెడుతున్నాము. అలాగే ఈ సంవత్సరం కూడా ఇంతకుముందు మేము స్టార్ట్ చేశాము. జై వాసవి. జై వాసవి. గత 20 సంవత్సరాలుగా 10 టర్ముల నుంచి ఇప్పటి వరకు మేడారం వెళ్ళే జాతర భక్తులకు ఆర్టీసీ స్టాఫ్కి పట్టణ ఆర్యవైశ్య సంఘం మంత్రి తరఫున సంఘటితంగా ఏకాభిప్రాయంగా ప్రతి సంవత్సరం కూడా దాదాపు ప్రతిరోజు 3 క్వింటళ్ల బియ్యం చొప్పున 3 రోజులకు 10-15 క్వింటళ్ల బియ్యం వరకు అన్నదాన వితరణ జరుగుతుంటుంది. ఇది ఆర్యవైశ్యుల సేవా నిరతికి తాత్పర్యము. ఇదే విధంగా వచ్చే సంవత్సరాలు కూడా అలానే కంటిన్యూ చేస్తామని కూడా. మరి కన్యకా పరమేశ్వరి దేవాలయమైన మంత్రి ఆలయం అధ్యక్షులు కొత్త శ్రీనివాస్ గారు, మరి ప్రముఖ ఆర్యవైశ్య సంఘం మహిళా అధ్యక్షురాలు రాచెర్ల తిరుమల గారు, మరి అందరూ ఇక్కడ ప్రముఖులు ఇక్కడ ఉన్నారు. మరి వీరి మాటలలో విందాం మనము. జై వాసవి. మంథని పట్టణ ఆదివాసీ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు మేడారం వెళ్ళే జాతరకు వెళ్ళే ప్రముఖులందరికీ, తర్వాత ప్రయాణికులందరికీ, భక్తులందరికీ 3 రోజులు అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మన ఐటీ శాఖ మంత్రులు శ్రీధర్ బాబు గారి చేత ఈరోజు ప్రారంభం చేయడం జరిగింది. ఈ 3 రోజులు కూడా
అన్నదానం చేయడం జరుగుతుంది. ఎన్ని వేల మంది అయినా కానీ ఆ కార్యక్రమం ముందుకు సాగిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై వాసవి. మరి రాచర్ల తిరుమల గారి మాటలలో ఈ కార్యక్రమానికి సంబంధించి వారి స్పందన ఎలా ఉంటుంది? మరి ఎల్లంకి వంశీ గారు ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు మరి ఈ రోజు ఈ హడావుల్లో మాకు కెమెరాకు చిక్కలేదు. ఆ కారణంగా వారి సతీమణి రాధిక గారు వీరి మాటల్లో మనం విందాం. జై వాసవి. 2 ఏళ్లకు ఒకసారి జరిగే సమ్మక్క సారలమ్మ జాతరకి మంతనిలో ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మేడారం వెళ్ళే భక్తులకు భోజన ప్రసాదం నిర్వహిస్తాం. అన్ని సంఘాలు అందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని జరుపుతాం. అందరూ సహకరిస్తారు. ఈరోజు ఇప్పుడే కార్యక్రమం స్టార్ట్ అయింది. గౌరవనీయులు దుద్దిల్ల శ్రీధర్బాబు సార్ గారు ఈ కార్యక్రమానికి వచ్చి స్టార్ట్ చేయడం జరిగింది. 3 రోజులు ఇది జరుగుతూనే ఉంటుంది. జై వాసవి. జై వాసవి. మరి రాధిక గారి మాటలలో విందాం. జై వాసవి. జై జై వాసవి. ఈరోజు ఇక్కడ మేడారం సమ్మక్క సారక్క జాతర స్పెషల్లో మా ఆర్యవైశ్యులందరం కలిసి భోజన వసతి ప్రతిసారి కల్పిస్తాము. ప్రతి 2 ఏళ్ళకి ఒకసారి వచ్చే జాతరకి ఈరోజు మన మంత్రివర్యులు శ్రీధర్బాబు గారు వచ్చి ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఈరోజే కాకుండా ఇంకా 2 రోజులు కూడా ఎంతమంది వచ్చినా కూడా మా ఆర్యవైశ్యులందరూ కలిసి మెలిసి ముందుకు వచ్చి మేమున్నాము అంటూ అందరి సహాయ సహకారాలతో ఈ 3 రోజులు భోజన వసతి కల్పిస్తున్నాము. ఆర్యవైశ్యులందరికీ నా తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇక ముందు కూడా ఏ ప్రోగ్రాం చేసినా మేము ఉన్నామని ముందుకు రావాలని ప్రతి ఆర్యవైశ్య మహిళకు కానీ అందరికీ సోదరి మనలందరికీ మీ తరపున పిలుపునిస్తున్నాను. నా తరపున నేను పిలుపునిస్తున్నాను. అవకాశం ఇచ్చిన కళ్యాణక్క కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ జై వాసవి. జై జై వాసవి. జై వాసవి. ఎంతమంది ఆకలి తీరుస్తారు మేము. అయ్యో చాలా సంతోషం భయ్యా. మరి మీరు ఇంత కష్టపడి ప్రజల కోసం డే అండ్ నైట్ డ్యూటీలు చేసి ప్రజలందరికీ మీరు డబుల్ డ్యూటీలు కూడా వేసుకొని మీరు అందరూ మేడారం కానీ ఎక్కడికి కానీ జాతరకు తీసుకువెళ్తున్నారు. మేము జై జై వాసవి. ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రాంగణంలో ఆర్యవైశ్యులు సంఘం నుంచి అన్నదాన కార్యక్రమం మేడారం సమ్మక్క జాతర మరి ఆర్టీసీ సిబ్బంది ప్రజలు భక్తులు అందరికీ ఎంతో వైభవంగా ఎంతో కృషితో వీళ్ళందరూ నిర్వహిస్తున్న కార్యక్రమం అన్నదాన కార్యక్రమం. జై వాసవి. జై జై వాసవి. నడు పాపా నడు నాన్న పాపా నడు. ఇంతేనా? చట్నీ అయితే అక్కడ వాసవి. మరి మీరు చూస్తున్నారు ఆర్యవైశ్య సంఘం మంత్రిని సభ్యులంతా కలిసి ఎంతో వైభవంగా ఘనంగా నిర్వర్తిస్తున్న అన్నదాన కార్యక్రమం.
మేము ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఇక్కడ జాతరకు వస్తాము. మంత్రి టు మేడారం ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి అన్నదానం బ్రహ్మాండంగా చేస్తారు. మాతో చాలా మంది తిని గుర్తుపడుతున్నారు. బాగా సంతోషం. మేడారం సమ్మక్క జాతరలో గత 15 సంవత్సరాలుగా వచ్చే భక్తులకు అన్నదానం చేస్తున్నాము. ఇది ఆర్యవ సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ దేశంలోనే అతిపెద్ద జాతరగా కుంభమేళ, సమ్మక్క సారక్క జాతర ఇలాంటి వాటిలో సమ్మక్క సారక్క జాతర ఇప్పుడు జరుగుతుంది. దానిలో భాగంగా వచ్చే భక్తులకు మా మంతినిపై నుండి వెళ్ళే దారిలో అన్నదాన కార్యక్రమము మా ఆర్యవైశ్య సోదర సోదరీమణులు నిర్వహించడం జరుగుతుంది. ఆర్టీసీ సిబ్బందితో సహా మరి ఆర్టీసీ ప్రాంగణంలో ఎంతో వైభవంగా జరుగుతున్న అన్నదాన కార్యక్రమం. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు తల్లి? ఎక్కడికి వెళ్తున్నావు? మీరందరూ ఎక్కడికి వెళ్తున్నారు తల్లి? మరి ఆర్యవైశ్య సంఘము అన్నదాన కార్యక్రమం అయితే ఆర్టీసీ శాఖ ఎంతో భక్తుల కోసం ఎంతో కష్టపడి అహర్నిశలు వారు ఎంతో కష్టపడి రాత్రి పగలు అనకుండా వారు భక్తుల కోసం సేవను అందిస్తున్నారు. మరి వారికి కూడా ఒకసారి జై వాసవి, జై జై వాసవి. ఈ భక్తుల కోసం ఇంత క్రమశిక్షణగా మీరు అరేంజ్ చేశారు, మరి చెప్పండి. క్రమశిక్షణ అంటే మరి అంటే ఎక్కువ సంఖ్యలో భక్తులు, కోట్లలో వచ్చే భక్తులు కాబట్టి కంపల్సరీ ఈ మన డ్రైవర్ కండక్టర్లు క్రమశిక్షణ కలిగిన కండక్టర్లనే డ్రైవర్లనే ఇస్తాం. అంటే ఎక్కడ జిగ్జాగ్గా పోకుండా, అనవసరంగా స్పీడ్గా పోకుండా డిసిప్లిన్గా పోయి ఒక లేన్ పద్ధతిలో పోతేనే అంటే ప్రయాణికులకు, ఈ భక్తులకు సురక్షితమైన ప్రయాణం కల్పించాలి. మరియు అమ్మవారి గద్దెల దగ్గరికి చెంతకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఇట్లా మరి ప్రతి దాంట్లో చాలా జాగ్రత్తలు తీసుకొని ఈ ఆపరేషన్స్ అనేవి చేపడుతున్నాం. ఇక్కడ మంతిని పాయింట్ నుంచి దాదాపు 170 బస్సులతో వాళ్ళని ప్రయాణికులను చేరవేస్తున్నాం. మళ్ళీ అక్కడి నుంచి కూడా అమ్మవారి దర్శనం అయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వారి వారి గమ్యస్థానాలకు క్షేమంగా చేర్చడానికి మా శతవిధాల ప్రయత్నం చేస్తున్నాం. మెదక్ రీజియన్ నుంచి సంగారెడ్డి, మెదక్, దుబ్బాక, హైదరాబాద్ నుంచి ఉప్పల్, ఎస్సీస్, ఇడిపో నుంచి కూడా చాలా మంది వచ్చిండ్రు. మేడం అందరికీ మంచి భోజనము సౌకర్యం కల్పించినందుకు చాలా చాలా ధన్యవాదాలు. అందరూ వైశ్య సంఘం వంశీ గారికి, వాసవి కమిటీ సంఘానికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఆర్టీసీ సిబ్బంది తరఫున. ఆర్టీసీ ప్రాంగణంలో ఉన్నాము మనం. విజ్ఞప్తి ఏంటంటే అందరూ క్యూరియరింగ్లో వచ్చేస్తే అందరికి కూడా బస్సులు అందుబాటులో ఉన్నాయి, సరిపోయే బస్సులు అందుబాటులో ఉన్నాయి కాబట్టి మీరు మంచిగా సిస్టమేటిక్గా క్యూరియర్లో వచ్చి బస్సులు ఎక్కేసి జాతరకి వెళ్ళి అమ్మవారి మొక్కు తీసుకొని క్షేమంగా వెళ్ళి క్షేమంగా రావాలని కోరుకుంటున్నాను. జై వాసవి. మరి ఎవరు కాదు, మరి మందిని మా ఆర్యవైశ్య మహిళలం అంటే అంతా ఎంత కాదు. మరి అధ్యక్షురాలు, మాజీ అధ్యక్షురాలు, అందరు ప్రముఖులు మరి ఎన్నో ఏళ్లుగా ఈ ఆర్యవైశ్య సంఘాన్ని నడిపిస్తున్న వారందరూ కలిసి ఐకమత్యంగా ఎంతో యూనిటీగా వచ్చి ఇక్కడ బస్ స్టాండ్ ప్రాంగణంలో ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఎంతో బ్రహ్మాండంగా ప్రారంభించారు. మరి ఈ కార్యక్రమం 3 రోజులు నిర్విరామంగా కొనసాగుతూనే ఉంటుంది. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. జై వాసవి, జై జై వాసవి.